నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. తెలంగాణ మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు వింటా ఉంటే దెయ్యాలు వేదాలు ఒలిస్తున్నటువంటి పరిస్థితులు గుర్తుకొస్తూ ఉంటాయి. అసలు సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. ఆంధ్ర రాష్ట్రం పేరితే నైతిక అర్హత మీకు ఎక్కడుందని అడుగుతా ఉన్నా. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తరువాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కూడా దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడా కూడా లేని విధంగా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను తీసుకొని ఇవాళ ముందుకు సాగుతున్నటువంటి ప్రభుత్వం ఇది కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఏముందని అడుగుతా ఉన్నావు? నేను చెప్తా ఉన్నా, పేదరికాన్ని తొలగించడానికి సంబంధించి ఇవాళ ప్రతి కుటుంబంలో కూడా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలా, ఆ చదువు కూడా ఇంగ్లీష్ విద్యతో ప్రారంభం కావాలా అనే ఉద్దేశంతో ఇవాళ విద్యాలయాలన్నీ కూడా కార్పొరేట్ స్థాయికి తీసుకువెళ్ళి ప్రతి స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టి పిల్లలకి వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి ఒక బ్రహ్మాండమైనటువంటి చదువు చెప్పిస్తున్నటువంటి సంగతి నీకు కళ్ళు కనబడతలేదని అడుగుతా ఉన్నా. వైద్య రంగానికి తీసుకుంటే ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా బహుశా దేశంలో ఎక్కడా లేని విధంగా దరిదాపుగా 3000 రోగాలకు సంబంధించినటువంటి రోగులకు ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్నటువంటి పరిస్థితి మీకు కనిపించట్లేదని అడుగుతా ఉన్నా. ఒకసారి వెనక్కి తిరిగి చూడు. కరోనా వస్తే తెలంగాణ నుంచి ఖాళీ నడకన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఉచితంగా వైద్యం చేయించుకొని ఆరోగ్యాన్ని చక్కబరుచుకొని ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళినటువంటి సందర్భాలు ఒక్కసారి తిరిగి చూడమని హరీష్ రావుని అడుగుతా ఉన్నా. ఏం మాట్లాడుతూ ఉన్నావు? ఏ రంగాన్ని తీసుకొని నువ్వు మాట్లాడుతావని అడుగుతావు? ఏ రంగంలో అయినా కూడా చర్చించడానికి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా సిద్ధంగా ఉంది. ఏదో 4 మాటలు వచ్చానో లేదా ప్రజలను మభ్య పెట్టొచ్చానో లాస్ట్లో లేకపోతే మీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో మీకున్నటువంటి ప్రతిపక్షాలను ఎదుర్కొనే దమ్ము లేక డైవర్ట్ రాజకీయాల కోసం ఇవాళ ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడతావా? మంత్రుల గురించి మాట్లాడతావా? ఏ రంగాన్ని చూస్తామని చెప్పని అడుగుతా ఉన్నా. వ్యవసాయ రంగాన్ని తీసుకున్నావా, లేదా వైద్య రంగాన్ని తీసుకున్నావా, లేదా విద్యకు సంబంధించినటువంటి రంగాన్ని తీసుకుందామా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సామాజిక విప్లవం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి 50% పైచిలకు అవకాశాలు అన్నింటిలోనూ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఉన్నత పదవుల్లో సైతం కూడా ఆయన ఇచ్చినటువంటి వైనాన్ని డిస్కస్ చేద్దామని చెప్పు, చర్చిద్దామని చెప్పు. నీలాగా కుటుంబ పరిపాలన కాదు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అల్లుడు ఒక పక్క, కొడుకు ఒక పక్క, కూతురు ఒక పక్క, తమ్ముడు కొడుకులు ఒక పక్క, బంధువులు మరో పక్క. రాష్ట్రంలో ఏం చేస్తూ ఉన్నారు మీరు? అక్కడ ప్రజలు అడుగుతూ ఉన్నారు, వాళ్ళకి చెప్పండి. ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయి, వాళ్ళకి చెప్పండి. సిగ్గుండాలయ్యా. 4 చినుకులు పడితే హైదరాబాద్లో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి? 4 చినుకులు పడితే ఆ చినుకులు పడ్డటువంటి ఆ వర్షపు నీరు ఎటెల్లాలో తెలియక రోడ్లపైన సముద్రం తలపించే రీతిలో నీళ్లు పారుతూ ఉంటే బోటుల్లో ఇళ్ళకెళ్లాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు హైదరాబాద్లో ఉన్నాయే. నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడేది? ఆంధ్ర రాష్ట్రం గురించి నువ్వు మాట్లాడేది? వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతున్నావు. సింగరేణి గురించి చెప్పు. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి లాభాల దృష్టిలో ఉన్నటువంటి సింగరేణి వాళ్ళ నష్టాల్లోకి ఎందుకు వెళ్ళిపోయింది? ఎవరి అసమర్థత వల్ల వెళ్ళింది? చెప్పుకుంటూ పోతే ఇవాళ ప్రతి విషయంలో కూడా ఇవాళ మాట్లాడటానికి మాకు కూడా నోరుంది. ఏదో మీరు 4 మాటలు మాట్లాడితే మా మంత్రుల గురించో లేకపోతే ప్రభుత్వం గురించో లేకపోతే ఆంధ్ర రాష్ట్రం గురించో మీరు మాట్లాడితే మేము కూడా చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము. మీరు అనుకుంటారా ఉన్నారేమో
మీరేదో ఇక్కడికి వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో మీరేదో ఇన్ఫ్లుయెన్స్ చేద్దామనే భావంతో ఉన్నారు. భ్రమలను తొలగించుకోండి. మేము నిజంగా కళ్ళు తెరిస్తే తెలంగాణలో మాకున్నటువంటి శక్తి ఏంటో, మా సామర్థ్యం ఏంటో, మాకున్నటువంటి ఓటర్లు ఏంటో మాకు తెలుసు. దయచేసి మౌనాన్ని కూడా మీరు వేరే విధంగా అర్థం చేసుకుంటే తగిన ప్రతిఫలం మీరు అనుభవించాల్సి వస్తుంది. చాలా సీరియస్గా అని చెప్తా ఉన్నాం. మేము ఏనాడు కూడా మీ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాల్లో లేకపోతే మరో దాంట్లోనో మరో జోక్యం చేసుకున్నటువంటి పరిస్థితిలే. ఇవాళ ఏలు పెట్టి మీరు చూపిస్తూ ఉన్నారు, ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు, నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు. చూస్తూ ఊరుకోవడానికి మేము కూడా సిద్ధంగా లేవు. మీరు అబద్ధాలు చెబితే మేము నిజాలు మాట్లాడవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. దయచేసి గమనించమని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీ అందరూ కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. చెప్పా కామెంట్ చూస్తూ ఉంటే నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉండదు. ఎప్పుడు కూడా సమైక్య ఆంధ్ర రాష్ట్రంగా కలిసి ఉన్నప్పుడు, హైదరాబాదు రాజధానిగా ఉన్నప్పుడు అందరూ కూడా కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి హైదరాబాద్ని డెవలప్ చేశాం. ఇవాళ ప్రత్యేకంగా విడిపోయిన తర్వాత ఇవాళ ఈ రాష్ట్రంలో చూసుకుంటే ఇవాళ అన్ని చోట్ల రోడ్లు వేసే కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా ప్రతి చోట్ల కూడా రోడ్లు వేసే కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. మనం చదువుకున్న తర్వాత ఉద్యోగాల కోసం ఎక్కడికైనా కర్ణాటక వెళ్ళినా లేకపోతే తమిళనాడు వెళ్ళినా హైదరాబాద్ వెళ్ళినా చదువుకున్న తర్వాత మాత్రమే ఉద్యోగాలకి, ఎందుకంటే ఆయా పరిస్థితులు బట్టి అక్కడికి వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. కానీ ఇవాళ తెలంగాణ నుంచి నిజంగా చెప్తా ఉన్నా, అనకూడదు నేను, బతకడం కోసం తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వేలాది మంది బతకడం కోసం ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి వాళ్ళు పనులకు వచ్చి ఇక్కడికి వచ్చి పనులు చేసే పరిస్థితులు, పొలాల్లో పనులు చేస్తున్నటువంటి పరిస్థితులు, కాంట్రాక్టుల దగ్గర కూలీలుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితులు, చిన్న చిన్న ఫ్యాక్టరీల్లో చిన్న చిన్న ఉద్యోగాలు, హోటల్లో పనిచేసే పరిస్థితులు కళ్ళగట్టును కనిపిస్తూ ఉంటే ఆయనకంట అదేదో పెద్ద ఎత్తున ఉందట. ముందు మీ రాష్ట్రంలో ఉన్న ప్రజలను కాపాడుకోండి అబ్బా, వాళ్ళకు ఉపాధి కల్పించండి, ఉద్యోగాలు కల్పించండి. ఉద్యోగం కల్పించడం అంటే మీ కుటుంబానికి ఉపాధి ఉద్యోగం కల్పించుకోవడం కాదు, లేదా డబ్బులు సంపాదించుకోవడం, ప్రజల డబ్బులు సంపాదించుకునే పరిస్థితులు అంటే మీరు సంపాదించుకునే పరిస్థితులు కాదు. ప్రజల జీవన విధానాన్ని, వాళ్ళ జీవన పరిమాణాన్ని పెంచే కార్యక్రమం చేయాలా. అది కాకుండా ఎంతసేపుడికి కూడా ఇవాళ వాళ్ళు ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని సాల్వ్ చేసే పరిస్థితిలో ఆ ప్రభుత్వం లేదు. ప్రతిపక్షాలు విరుచుకుపడతా ఉన్నాయి. దాన్ని డైవర్ట్ చేయడం కోసం వాళ్ళకి అవసరం ఇచ్చినప్పుడల్లా కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభేదాలు సృష్టించడానికి వాళ్ళు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు. అది వాళ్ళకి రాజకీయ ఎత్తుగడ. ఆ ఎత్తుగడలో భాగంగా వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళు మాట్లాడే మాటల్లో నిజాలు లేవని, వాళ్ళు అబద్ధాలు చెబుతున్నారని వాళ్ళకు కూడా తెలుసు. కానీ రాజకీయ ఎత్తుగడలో మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా, మీ ఎత్తుగడలు మీకు అక్కడ మీకు సంబంధించి మీ రాష్ట్రానికి సంబంధించి మీరు మాట్లాడుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఆంధ్ర రాష్ట్రం గురించి మాత్రం నోరెత్తి పల్లెత్తు మాట మాట్లాడినా కూడా తిరిగి ఇదే రీతిలో సమాధానం చెప్పే పరిస్థితులు ఉంటాయి. సార్, ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని అడగట్లేదు. కేంద్రం వద్ద మొత్తం మోకారిల్లు పరిస్థితి వచ్చింది. ముందు ప్రత్యేక హోదా సాధించండి అనేది కూడా సవాల్ చేశారు. ప్రత్యేక హోదాకు సంబంధించి మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పదే ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలిసి అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి మాటలు, దానితో పాటుగా వైజాగ్కి ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ఆ సమావేశంలోనే డైరెక్ట్గానే మా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. విశాఖ ఉక్కుకు సంబంధించి కానీ, ప్రత్యేక హోదాకు సంబంధించి కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యలు, అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక సమస్యలపైన కూడా ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గానే మేము మాట్లాడాం. మేమేమి మా సమస్యలు చెప్పేటప్పుడు ఏదో రహస్యంగా చెప్పే పరిస్థితి, పబ్లిక్ మీటింగ్లో లక్షలాది మంది సమక్షంలో ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితులు, దానిపైన పదే
ఏ విధంగా ముందుకు సాగాలన్న ప్రైవేట్ బిల్లు కూడా పార్లమెంట్లో పెట్టారు. ఎక్కడ రాజీ పడే ప్రశ్నే లేదు. రాష్ట్ర ప్రయోజనాల కాపాడటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ముందుంటుందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇవాళ కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు, కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. ఏది ఇవాళ వాళ్ళు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు రావట్లేదని, రకరకాల పథకాలకు సంబంధించి ఒక్క రూపాయి కూడా వాళ్ళు ఇవ్వట్లేదని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇన్ని రోజులు ఏం చేశారని అడుగుతున్నా. ఎవరు లాలూచి పడ్డారు? కేంద్ర ప్రభుత్వంతో ఎవరు లాలూచి పడ్డారు? మీ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ లేకపోతే ఆయా కార్యక్రమాలకు సంబంధించి ఆమోదాలు కానీ రానటువంటి పరిస్థితులు ఉంటే మీరు రెండోసారి ముఖ్యమంత్రి, 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఇవాళ వరకు ఎందుకు మాట్లాడతాలా? ఎవరు రాజీ పడ్డారు? మీరు కేంద్రంతో మీరు రాజీ పడతారు. మీ రాజకీయ ప్రయోజనాల కోసం మీరు రాజీ పడతారు. మీ మనుగడ సాధించుకోవడం కోసం మీరు రాజీ పడతారు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా రాజీ పడే ప్రశ్నే ఉండదన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్తాను. నొప్పి మాయం, సర్జరీ దూరం, ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్.